హాయ్ అండి. ఇప్పుడే సెకండ్ ప్రోమో చూశాను. ప్రోమో అయితే ఫుల్ కామెడీ అండి, ఫుల్ ఫన్నీ. అసలు సుమన్ శెట్టి ఉన్నాడు కదా, మామూలుగా వేస్తలేడు కామెడీ అయితే. ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న ఇంటి సభ్యులకు అందరికి ఒక పెద్ద టాస్క్ అయిపోయింది, రెబ్బలు ఎవరు 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 అని కనుక్కోవడంలో. సో అలా ఒకరికొకరు ఎవరు ఎవరు అని అనుకుంటున్నారనమాట. మధ్యలో సుమన్ వెళ్ళి నేనే నేనే అని చెప్పినా కానీ నమ్మట్లేదు. అసలు అసలు అంతా అసలు సుమన్ శెట్టి ఎంత ఫన్నీ చేస్తున్నంటే మామూలు ఫన్నీ కాదు. భరణి అండ్ దివ్య ఇంకా కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళి నేనే నేనే రెబల్ని అని చెప్పి జోక్ చేసిన అని చెప్తాడు మళ్ళా. అప్పుడు ఎంత ఫన్నీ అనిపిస్తుంది అంటే చాలా ఫన్నీ. అసలు అతను నిజం చెప్పినా నమ్మట్లేదు, తర్వాత సారీ జోక్ చేసిన అని చెప్తుండు. అంటే నిజం చెప్పినా నమ్మటం లేదు అసలు. ఇంకోటి సుమన్ శెట్టి మాత్రం ఎట్లా మనం దొరకంలే అనే కాన్ఫిడెంట్తో ఎంత బాగా నటించారంటే మామూలు కాదు. ఇంచు ఇంచు కూడా అసలు అనుమానం లేకుండా చేసిరండి. టాస్క్ అయితే ఇరగదీసేసారు. దివ్య అండ్ సుమన్ చాలా కన్నింగ్, అసలు మామూలుగా ఆడలేదు. టాస్క్ అయితే చాలా బాగా అనిపించింది. ఒక్కరికంటే ఒక్కరికి కూడా డౌట్ రాకుండా ఆడిర్రు అసలు గేము. ఒకరింకొకరు టాస్క్ల మీద టాస్క్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసారు. సీక్రెట్ టాస్క్లు అయితే బిగ్ బాస్ అయితే మళ్ళీ ట్విస్ట్ అనమాట. ట్విస్ట్ ఏంటంటే మన హౌస్లో రెబల్ ఎవరు అనేది కనుక్కుంటే ఎవరైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి వెళ్ళిపోతారనమాట. రెబల్ ఎవరైతే అనుకుంటున్నామో ఎక్కువ మంది రెబల్ ఇతనే అని అనుమానంతో చెప్పారనుకో, వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు వెళ్ళిపోతారనమాట క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి. సో అలా ఒకరింకొకరు గౌరవ్ అని ఇద్దరు ముగ్గురు అనుకుంటారు. ఇంకా దివ్య అయితే చాలా కన్నింగ్గా చెప్తుంది. అసలు దివ్య మామూలు గేమ్ ఆడట్లేదు. ఇలాంటి గేమ్లలో ఇక బాగానే ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు మామూలు ఇన్వాల్వ్మెంట్ కాదు. కానీ ఎంత అసలు అందరినీ పాపం కళ్యాణ్ని క్యాప్టెన్సీకి టాస్క్ల నుంచి తీసేసింది. నాకైతే వరస్ట్ అనిపించింది. పాపం కళ్యాణ్ని తీసేస్తుంటే బాధ అనిపించింది. తను అంతగానం ఎఫర్ట్స్ పెట్టి ఆడిండు కదా, కళ్యాణ్ని తీసేసింది అనమాట. ఎవరి పేరు చెప్తుంది అంటే ఇక గౌరవ్ అని చెప్పేసి అనమాట. గౌరవ్ అందరికీ గౌరవ్ మీద అనుమానం వస్తుంది అనమాట కొంచెం, కానీ గౌరవ్ అయితే కాదనమాట. నాకైతే ఒకటి అనిపించింది, ఈ సుమన్ శెట్టిని చెప్తే మాత్రం సుమన్ శెట్టి అయిపోతాడు కదా అనిపించింది. ఎందుకంటే అంతగానం ఎగ్జైట్మెంట్ అవుతుండు కదా. సుమన్ శెట్టి ఆడుకుంటుండే ఒక్కొక్కరితోని మామూలుగా ఆడుకుంటలేడంది. ఇంటి సభ్యులని పిచ్చోళ్ళని చేస్తుండే, అసలు మామూలు కాదు. కామెడీ మీద కామెడీ. సో అలా అయితే ఇక మొత్తం కామెడీ చేస్తుంటాడు అనమాట. ఇమాన్యువల్ అయితే కరెక్ట్గా అడుగుతాడు అనమాట, గొప్పదీసి నువ్వేనా ఇంతగానో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటాడు. కానీ లేదు లేదు నేను అస్సలు కాదు అన్నట్టు అంటాడనమాట. కానీ భరణి గారితో మాత్రం జోక్ అన్నాడు, సీరియస్గానే. ఎందుకు నేనే అసలు నేను కావద్దా ఏంది అని అంటాడనమాట. అది ఫుల్ ఫన్నీ అనిపిస్తుంది. అసలు భరణి అయితే చాలా నవ్వుతాడనమాట. నిజంగా భరణి అయితే అస్సలు అనుమానమే రాదు భరణికి అయితే. అస్సలు ఏదో కామెడీగా అంటుండు అని అనుకుంటాడు. అంటే ఆయన అంటాడు తర్వాతకి మనం యాక్టింగ్లో మస్తు తోపులం కదా, ఏదో జోక్ అన్నా అని అంటాడు. మళ్ళీ కవర్ చేస్తానమాట సుమను. సో అలా అందరితోనైతే ఫుల్ కామెడీ చేస్తాడు. ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు ఇక కామెడీ చేసుకుంటుంటారు అనమాట. అలా కామెడీ పోయి ఇక ఒకరినైతే అనుకుంటారనమాట. కానీ కరెక్ట్గా గెస్ చేయరు ఎవరనేది. రీతు కరెక్ట్గా గెస్ చేస్తుంది అనమాట దివ్య అని. అంత కరెక్ట్గా గెస్ చేస్తా అంటే చాలా కరెక్ట్గా గెస్ చేస్తాను అనమాట దివ్యనే అని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రీతు కూడా ఒక రెబ్బలే అనమాట. రీతునేమో నిఖిల్ గెస్ చేస్తాను అనమాట కరెక్ట్గా. రీతు కావచ్చు రెబల్ అని. నిన్న నుంచి చూస్తున్నా, నాకు కొంచెం అనుమానంగా ఉంది రీతు బిహేవియర్లని. సో అలా ఒకరికొకరు గెస్ చేసుకుంటుంటారు. కానీ ఎక్కువ ఓట్స్ ఎవరికి పడతాయి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. నాకు తెలిసినంత వరకు ఎక్కువ గౌరవ్ కన్నా లేకపోతే దివ్యకైతే చాలా అనుమానంగా ఉంది కాబట్టి దివ్య మీద అయితే అనుకుంటారు చాలామంది. ఇంకా దివ్య ఒకవేళ అనుకుంటే మాత్రం దివ్య క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి తొలగిపోతుంది. మేబీ దివ్యనేం కాదు అని అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యింది కాబట్టి దివ్యని ఎవరు గెస్ చేయలేరేమో అని అనిపిస్తుంది. ఒకవేళ గెస్ చేస్తే మాత్రం క్యాప్టెన్సీ కంటెండర్ అయితే క్యాన్సిల్ అవుతుంది వాళ్ళకైతే. చూడాలి. కానీ నిఖిల్ అయితే చాలా బాగా గెస్ చేసిండు రీతు అని. మీరెవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎక్కువ ఓట్స్ ఎవరికి పడతాయి ఏంటి, ఎవరు క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి వెళ్ళిపోతారో గెస్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.